నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా మిలాదున్నబీ పండుగ వేడుకలు ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ చిత్రా మిశ్రా సిపి గౌస్ ఆలం ఘనంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ పుట్టినరోజు ఉత్సాహంగా సంబురాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు ఓణం పండుగ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయ్యప్ప ఆలయంలో భక్తులకి అన్నప్రసాదం ఇక వార్తల్లోని వివరాలు యూపీఐ లావాదేవీలు ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కరీంనగర్లోని చైతన్యపూరిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిజిటల్ పేమెంట్ల విశిష్టతను గుర్తు చేశారు. కార్పొరేటర్లతో కలిసి స్థానిక టీ షాప్లో టీ తాగి యూపీఐ పేమెంట్ చేశారు. దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి యూపీఐ నిదర్శనమని బండి సంజయ్ అన్నారు. యూపీఐ ద్వారా దేశంలో విప్లవాత్మకమైన మార్పుకి బీజేపీ నాంది పలికిందని గుర్తు చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించడం మరింత సులభతరమయ్యిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో మిలాదున్నబీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టగా ప్రముఖులు, మత గురువులు హాజరయ్యారు. మహమ్మద్ ప్రవక్త జీవితం, బోధనల నుంచి స్ఫూర్తిగా సామరస్యంతో జీవించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే మిలాదున్నబీ పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముస్లిం సోదరి సోదరమణులకు శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ లో నిర్వహించిన మిలాదున్నబీ ర్యాలీకి కలెక్టర్ సిపి హాజరయ్యారు. ప్రవక్త మహమ్మద్ ప్రపంచానికి ప్రేమ, దయ, కరుణ, సహనం, సోదర భావం వంటి గొప్ప విలువలను బోధించారని తెలిపారు. ఆయన అందించిన సందేశం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. మతాలు, వర్గాలకు అతీతంగా ప్రజలంతా సోదర భావంతో మెలగాలని, శాంతి, ఐక్యతను కాపాడుతూ దేశ అభివృద్ది, పురోగతి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని కోరారు. మిలాదున్నబీ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సంతోషం, సౌభాగ్యాన్ని నింపాలని కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆకాంక్షించారు. ప్రజలంతా పండుగను ఆనందోత్సాహాలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో మిలాదున్నబీ పండుగ వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద గల జమా మసీదు నుంచి రాజీవ్ చౌక్, R&B గెస్ట్ హౌస్ నుంచి తెలంగాణ చౌక్ మీదుగా బస్టాండ్, రాజీవ్ చౌక్ నుండి కరీముల్లా షా దర్గా వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో ముస్లిం మత గురువులు,
మత పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీలో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మత గురువు ప్రవక్త బోధనలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో యూసుఫోద్దీన్ ఖాద్రీ, జాహెద్, షరీఫ్, మర్కజీ మిలాద్ కమిటీ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. तमाम आशिक़ान रसूल सल्लल्लाहु अलैहि वसल्लम को सुन्नी मरकज़ी मिलाद कमेटी व बज़्म अफ़ज़ल बियाबानी रहमतुल्लाह अलैह करीमनगर के तरफ से जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम मुबारक। अल्लाह तबारक व तआला जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़ो तुफ़ैल तमाम आशिक़ान रसूल और तमाम लोगों को अल्लाह ताला दो जहां की नेमतें बरकतें रहमतें अता फ़रमाएँ। अल्हम्दुलिल्लाह आज जुलूस मिलाद अल्हम्दुलिल्लाह जामा मस्जिद से सुन्नी मरकज़ी मिलाद कमेटी के सदर साहब और बज़्म अफ़ज़ल बियाबानी के तरफ से अल्हम्दुलिल्लाह हम तमाम की सरपरस्तियों में ये जुलूस रवां दवां और मस्जिद असलमी से होता हुआ इंशाअल्लाह अज़्ज़ व जल ये जुलूस का इख्तिताम बारगाह आलिया हज़रत सैयदना करीमुल्लाह शाह क़ादरी अलैहि रहमतुर रिज़वान पर इख्तिताम होगा। और मीडिया के ज़रिए से मैं तमाम लोगों को अमन व सलामती, क्योंकि हमारे आका तशरीफ़ लाए सारे आलम के लिए रहमत बनाकर भेजे गए। हुजूर किसी एक कौम के लिए नहीं बल्कि सारे अक़वाम के लिए, सारे लोगों के लिए, सारी मखलूक़ात के लिए अल्लाह के नबी रहमत बनाकर भेजे। మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా కరీంనగర్లో మిలాదున్నబీ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని హుస్సేనీపురాలో గల బొంబాయి స్కూల్లో ఆసారే ముబారక్ దర్శనం అనంతరం మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు ఫరీదా బాబా, ప్రధాన కార్యదర్శి గులాం రబ్బానీ ఖాద్రీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై ముస్లింలకు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ గంగా జమున తెహజీబ్ ను కాపాడడంలో ఎప్పుడూ ముందుంటుందని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తూ మానవాళికి ఆదర్శమని చెప్పారు. ఆ మహనీయుడు చూపిన బాటలో నడిచి ప్రతి ఒక్కరూ జీవితాన్ని పునీతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు మర్కజీ మిలాద్ కమిటీ ప్రతినిధులు, మత గురువులు, ముస్లింలు పాల్గొన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్, గోదాంగడ్డ ప్రాంతాలలో మిలాదున్నబీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జైబూన్ యూత్ క్లబ్, ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని సునీల్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాదున్నబీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైబూన్ యూత్ క్లబ్ సభ్యులు హమీద్, అబ్దుల్, సువాన్, తాహరా, అయాన్, అజ్జు, అఖ్తర్, సమీర్, ఆదర్శ యూత్ సభ్యులు వసీం అక్రమ్, ఇమ్రాన్, అస్లాం, ఉస్మాన్, షేక్ ఇర్ఫాన్, షేక్ జిలానీ, సాజిద్, సలీం, ఇర్ఫాన్ పాల్గొన్నారు. నగర ప్రథమ పౌరుడు కొలగాని శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్లో ఏర్పాటు చేసిన భారీ కేక్ను మేయర్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకి పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ ను పలువురు బీజేపీ నాయకులు భారీ గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని,
కార్పొరేటర్ బండ రమణారెడ్డి బీజేపీ నేత ఎన్ఎం ప్రకాష్ ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపడుతూ ఉన్నతంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిని వల్లేశం, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణలోనే తొలి మేయర్గా బీజేపీ పార్టీ నుండి తొలి మేయర్ అయినటువంటి కొలగాని సీనన్న గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ చౌక్లో ఘనంగా పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి పూలమాలలతోటి కేకును కట్ చేసి ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఆయన ఇలాంటి ఉన్నత పదవులకు ఇంకా అధిరోహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. కొలగాని శ్రీనివాస్ గారు అష్టైశ్వర్యాలతోటి సుఖంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు మన నగర మేయర్ బీజేపీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మేయర్గా ఎన్నికై బండి సంజయ్ కుమార్ గారి ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా బీజేపీ మేయర్ అవడం, తన 37వ జన్మదిన శుభంగా 38వ సంవత్సరంలో గడిగడుతున్న సందర్భంగా భారీ ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఇలాగే ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటి బీజేపీ మేయర్ అయినటువంటి మా కొలగాని సీనన్న గారి జన్మదిన వేడుకలు ఈరోజు చాలా అట్టహాసంగా ఈరోజు తెలంగాణ చౌక్లో జరగడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో కరీంనగర్లో ఎలా అయితే మేయర్ పీఠం కైవసం చేసుకున్నామో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ జెండా ఎగరవేసి ఇదే రీతిన మా నాయకుల జన్మదిన వేడుకలు ఇంతకంటే అట్టహాసంగా జరుపుకుంటాం. ధన్యవాదాలు. ప్రజల్లో సామాజిక స్పృహను పెంపొందించేందుకు మందు మల్లన్న అనే చిత్రాన్ని రూపొందిస్తున్నామని ప్రముఖ నటుడు ఆర్ఎస్ నందా తెలిపారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న చిత్ర ప్రారంభోత్సవం వెలిచాల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం వెలిచాల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మందు మల్లన్న చిత్ర యూనిట్ సందడి చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ వీర్ల ప్రభాకర్ రావు, సర్పంచులు వీర నరసింగారావు, సంపత్ ముఖ్య అతిథులుగా హాజరై క్లాప్ కొట్టి మొదటి షాట్ ను షూట్ చేశారు. రాదండి ఎంటర్టైన్మెంట్స్ లో ఆర్ఎస్ నందా స్వీయ దర్శకత్వంతో పాటు కథ మాటలు సమకూర్చారు. కెమెరామెన్ గా యతిరాజు, ఎడిటర్ గా శ్రీనాథ్, మ్యూజిక్ డైరెక్టర్ గా విల్సన్ తో పాటు దర్శకత్వంలో మల్లికార్జున్, ప్రసాద్, రంజిత్ సహకరించారు. 2006లో షార్ట్ ఫిలిం యాక్టర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించానని ఆర్ఎస్ నందా అన్నారు. రెగ్యులర్ గా 30 నిమిషాల సమయంతో చిత్రాలు తీసేవారమని, కానీ మొదటిసారిగా గంట సమయం పాటు ప్రేక్షకులను అలరించేలా మందు మల్లన్న చిత్రాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రదేశాలను ఎంపిక చేశామని, వీణవంక మండలం బొంతుపల్లి, రామడుగు మండలం మోతే గ్రామంలో చిత్రీకరణ కొనసాగుతుందని తెలిపారు. సెప్టెంబర్లో ఈ సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీర్ల నరసింగారావు, బొంతపల్లి గ్రామ సర్పంచ్ ఆర్ఎస్ నందా, యతిరాజు, శ్రీనాథ్, విల్సన్, ప్రధాన పాత్రల్లో అంజలి, రమేష్, పయ్యాపుల, పూదరి ప్రసాద్, కల్లూరి ప్రసాద్, పద్మ, బేబీ హన్సీ, మాస్టర్ క్రిష్, దూలం తిరుపతి, ఎర్రమరాజు, చరణ్ రాజు, ఇతర నటీనటులు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. నేను 2006లో షార్ట్ ఫిల్మ్లు తీసి నా యొక్క షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇప్పుడు కొంచెం నీటివి అంటే ఇంతకుముందు నేను 30 నుంచి 33 నిమిషాల వరకు వేయడం జరిగింది. కానీ ఇది గంటకు పైన మొట్టమొదటిసారి నేను మందు మల్లన్న అనేటువంటి ఒక ఇండిపెండెంట్ సినిమాను తెరకెక్కించబోతా ఉన్నా. ఇదంతా కూడా ఒక సామాజికమైనటువంటి అంశాన్ని తీసుకొని నవ్వు, బాధ, అదేవిధంగా ఒక సామాజిక సందేశం వీటన్నిటిని మేళవించి నేను కథ రాసుకోవడం జరిగింది. ఈ కథకు నాకు కెమెరామెన్గా అఖిరాజ్ గారు, అదేవిధంగా ఎడిటర్గా శ్రీనాథ్ గారు, అదేవిధంగా మన మ్యూజిక్ డైరెక్టర్గా విల్సన్ గారు దీనికి పనిచేస్తున్నారు. నాకు దర్శకత్వ శాఖలో మల్లికార్జున్ గారు, ప్రసాద్ నంగునూరి గారు, అదేవిధంగా రంజిత్ గారు మా టీం వర్క్లో మెంబర్లుగా ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలను ఎంపిక చేసుకోవడం జరిగింది. అందులో బొంతుపల్లి, వీణవంక మండలంలో ఉన్నటువంటి బొంతుపల్లిలో ఒక 80% షూటింగు, తర్వాత రామడుగు మండలంలో ఉన్నటువంటి మోతెలో ఒక 20% షూటింగ్ పూర్తి చేసుకొని మీకు సెప్టెంబర్లో మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. కేరళ రాష్ట్రీయుల ప్రముఖ పండుగైన ఓనం పండుగ సందర్భంగా కరీంనగర్లో అన్నప్రసాద వితరణ చేశారు. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో భక్తులకి అన్నదానం చేశారు. ప్రతి సంవత్సరం ఓణం పండుగ రోజున ఈ కార్యక్రమం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
భగత్ నగర్లోని అయ్యప్ప ఆలయ ఆవరణలో అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో భక్తులకి అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకుడు చాణక్య, ఆలయ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, గడప నాగరాజు, శ్రవణ్లతో కలిసి విశిష్ట పూజలు నిర్వహించారు. స్వామివారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకి అన్నప్రసాద వితరణ చేశారు. ఉగాది, సంక్రాంతి పండుగల మాదిరిగానే కేరళలో ఓనం పండుగ జరుపుకుంటారని అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ అన్నారు. కేరళలోని హిందువులు స్వామివారికి వడ్లు సమర్పిస్తుంటారని చెప్పారు. ఈ పండుగ సందర్భంగా అన్నప్రసాద వితరణ చేపట్టామని తెలిపారు. ఆలయ కమిటీ ప్రతినిధులు సహకరించారని చెప్పారు. ప్రతి సంవత్సరం ఓణం పండుగ రోజున అన్నదానం చేపడతామని తెలిపారు. ఓణం పండుగకి 10 రోజుల పాటు కేరళలో ఉత్సవాలు జరుపుకుంటారని ఆలయ కమిటీ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. పాదయాత్ర గురుస్వాములు అన్నదానం చేపట్టడం సంతోషకరమని చెప్పారు. ప్రతి నెలలో బుధవారం రోజున అయ్యప్ప స్వాములు ఆలయానికి విచ్చేసి పూజలు నిర్వహించాలని గడప నాగరాజు గురుస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్, ఆలయ కమిటీ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, గడప నాగరాజు, శ్రవణ్, కార్పొరేటర్ రాచకొండ చక్రధర్రావు, రుద్రాక్ష కృష్ణ, ధర్మకర్తల సభ్యులు సత్యనారాయణ, ఆనంద్ రెడ్డి, పవన్, ప్రశాంత్, గడప మాధవ్, శ్రీహరి మల్లేశం, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మనకి ఇక్కడ ఉగాది సంక్రాంతి పండుగలు మనకు ఎలానో మన తెలంగాణ రాష్ట్రంలో, ఈరోజు అక్కడ కేరళ రాష్ట్రంలో ఓనం అనే పండుగ ఇలా మనం ఇప్పుడు ఉగాది ఎలా జరుపుకుంటామో అక్కడ పెద్ద ఎత్తున ఓనం పండుగ జరుపుకొని అక్కడున్న హిందువులు చాలామంది ఆ అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళి వడ్లు, కాయిన్స్ ఇవన్నీ అయ్యప్ప స్వామికి సమర్పించి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాలని వాళ్ళకి ఆ మంచి దినంగా అక్కడ మొక్కుకుంటారు. అలాగే మేము ఈరోజు ఆ ఓనం పండుగను పునస్కరించుకొని ఈరోజు ఇక్కడ మేము మా గురుస్వామి అయిన శ్రవణ్ స్వామి తమ్ముడు మేము ముగ్గురం కలిసి అన్నదానం ఏర్పాటు చేసినాం. మాకు ఈ చైర్మన్ గారు కానీ, ఎండోమెంట్ ఈవో గారు కానీ, వాళ్ళ దేవాదాయాల శాఖ మన అయ్యగారులు, దేవస్థానం అయ్యగారులు సహకరించారు. ఇలా మంచి ఈరోజు ఈ ఓనం పండుగ రోజు అన్నదానం చేయడం, ఇంతమంది భక్తులు వచ్చి వీళ్ళు సహకరించినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం మనం ఓనం పండుగ రోజు ఇట్లానే అయ్యప్ప స్వాములందరం మాల ధరించిన స్వాములం కానీ, ఇంతకుముందు మాల వేసిన గురుస్వాములు కానీ అందరం ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ ఓనం పండుగకు అన్నదానం ఏర్పాటు చేయాలని చైర్మన్ గారిని కూడా కోరుకుంటున్నాం. ఓనం పండుగ అనేది కేరళీయులకు చాలా ప్రధానమైనటువంటి పండుగ. అక్కడ వాస్తవానికి ఇది 10 రోజుల పాటుగా ఈ పండుగను జరుపుకుంటారు. మన దగ్గర సంక్రాంతి జరుపుకున్నట్టు అక్కడ 10 రోజుల పాటుగా ప్రతి ఇంటి ముందు రంగవల్లులతోటి పూలతోని అలంకరించుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉత్సవంగా, ఉదాహరణకు చెప్పాలంటే ఒకరోజు పడవల పోటీ, ఒకరోజు కుస్తీల పోటీ, ఇట్లా రకరకాల పోటీలు జరుపుకొని 10వ రోజు ఈరోజు ఓనంకున్న ప్రత్యేకత ఏంటంటే మహాబలిరాజు అక్కడ మంచి రాజుగా పేరుగాంచినప్పుడు దేవతలే ఇంత మంచి రాజు ఈయనకు పేరు వస్తున్న ఆలోచన చేసి మహాబలి చక్రవర్తిని తనను ఆ రాజ్యం నుంచి పక్కకు జరిపించే ఉద్దేశం జరిగినప్పుడు ఈ 10 రోజులు చేసి రాజు మంచి రాజు అయినందుకు 9 రోజులు పూజ చేసిన తర్వాత 10వ రోజు మళ్ళా మహాబలి రాజు తిరిగి వస్తాడన్న నమ్మకంతో కేరళీయులు ఈ 10 రోజులు ఉత్సవాలు చేసి మహాబలి రాజు ఈరోజు వచ్చిండన్న సంతోషంతో ఇల్లు వాళ్ళు ఉత్సవాలు చేసుకొని చాలా సంతోషంగా గడుపుతారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ కరీంనగర్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భగత్ నగర్ దేవాలయంలో పాదయాత్ర గురుస్వాములు నగారాజ్ స్వామి, సంపత్ స్వామి, శ్రవణ్ స్వామి వాళ్ళ మిత్ర బృందం అంతా కలిసి మన దేవాలయంలో అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. సోమశేన స్వామి కరీంనగర్ పట్టణంలో మరి కేరళ రాష్ట్రంలో ఓనం పండుగ ఒకప్పుడు కేరళకే తెలుసు ఓనం. కాకపోతే ఈరోజు అంటే అయ్యప్ప దినదినంగా అభివృద్ధి చెందింది కాబట్టి మరి మన దేవాలయంలో ఓనం ఫెస్టివల్ అన్నదాన కార్యక్రమాలు ప్రతి ఒక్క కోరేది ఏంటంటే ప్రతి భక్తుడు కూడా ఒకరోజు బుధవారం ఉదయం 7-7:30 వరకు ప్రతి దేవాలయంకి వెళ్ళాలి. బుధవారం నాడు మాత్రం మన అయ్యప్ప భక్తులు అందరూ ఇక్కడ కలుసుకుంటే ప్రతి బుధవారం ఉదయం కలుసుకుంటే అందరికి ఐక్యత ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలు కానీ ఇంకా ప్రతిరోజు కూడా ప్రతి వారం కూడా స్వామిని దర్శించుకొని మరి మన బాధలు కష్టాలన్నీ కూడా మొక్కుకుంటాం. ప్రతి వారాన్ని నెలలో ఒక వారమన్నా ఖచ్చితంగా దేవాలయం రావాలని అందరికీ పిలుపునిస్తుంది స్వామి. ఈ ఓనం అనేది ఎప్పుడు ప్రతి సంవత్సరం గణపతి నీళ్ళల్లో వేసే రోజు మాత్రమే వస్తుంది. ఇది ఒక లీక్ సంవత్సరం వస్తే మాత్రం ఒకరోజు ముందు వస్తుంది. అటువంటిది ఈ సంవత్సరం మన అదృష్టం ఏంటంటే శ్రావణ మాసంలో రావడం, అది బుధవారం రావడం చాలా అదృష్టం. ఇది ఈరోజు
చాలా పొద్దున్నే గణపతి హోమము, స్వామివారికి విశేష అభిషేకాలు, మధ్యాహ్న అన్నదానం, సాయంత్రం పడి పూజ, అల్పాహారం ఉన్నది. కాబట్టి భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రుగా అని కోరుతున్నాను. రాష్ట్ర స్థాయి ఓపెన్ టు ఆల్ స్టైల్ టోర్నమెంట్ ను విజయవంతం చేయాలని జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి కోరారు. కరీంనగర్లోని వాగ్దేవి కాలేజ్లో టోర్నీకి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో టోర్నమెంట్ కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం టోర్నీ ఆర్గనైజర్ శ్రీనివాస్ ను అభినందించారు. బ్రష్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 6న సాంప్రదాయ గార్డెన్ లో నిర్వహించే 4వ రాష్ట్ర స్థాయి ఓపెన్ టు ఆల్ స్టైల్స్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ టోర్నమెంట్ కు 33 జిల్లాల నుండి కుంగ్ఫు, కరాటే, ఉష్లతో పాటు తైక్వాండా పోటీలకు 1000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. అందులో గెలుపొందిన క్రీడాకారులను జాతీయ స్థాయి టోర్నమెంటుకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. క్రీడలు మానసిక ఒత్తిడి, మనోధైర్యం, శారీరక దారుఢ్యం పెంపొందించుకునేందుకు దోహదపడతాయని టోర్నీ వైస్ చైర్మన్ కృష్ణ అన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారుడు పాల్గొని తమ ప్రతిభను చాటాలని సూచించారు. ఈ సమావేశంలో టోర్నమెంట్ వైస్ చైర్మన్ వాగ్దేవి డిగ్రీ పీజీ కళాశాల చైర్మన్ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర కుంగ్ఫు అసోసియేషన్ అధ్యక్షులు నేరెళ్ల శ్రీధర్ గౌడ్, టోర్నమెంట్ ఆర్గనైజర్ యలగందుల శ్రీనివాస్, మాస్టర్లు లింగమూర్తి, సాగర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు షాओलिन కుంగ్ఫు బ్రూష్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో బ్రోచర్ రిలీజ్ ఈ డిగ్రీ కాలేజీ చైర్మన్ కృష్ణ మరియు ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ శ్రీధర్ అండ్ ఆర్గనైజర్ శ్రీనివాస్ అండ్ మూర్తి అండ్ ఆర్మీ వెంకటరెడ్డి ఈరోజు జరిగే కార్యక్రమం ఈ బ్రోచర్ రిలీజు రాబోయే డిసెంబర్లో సాంప్రదాయ గార్డెన్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని స్టేట్ లెవెల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ కార్యక్రమానికి మరి దాదాపు ఒక 1000 మంది బాలబాలికలు అందరూ పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. మరి దానికి గత 4 సంవత్సరాల నుంచి డిగ్రీ కళాశాల చైర్మన్ కృష్ణ మరి దీనికి ఎంతో వెనుక ఉండి మరియు మార్షల్ ఆర్ట్స్కు ఎంతోమంది విద్యార్థులను తయారు చేసేయడానికి ముందుకొచ్చి మరి వెనుక ఉండి నడిపించేటువంటి వారందరికీ కూడా మార్షల్ ఆర్ట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. మేము ఇది వరుసగా 4వ రాష్ట్ర స్థాయి పోటీలను మేము నిర్వహిస్తున్నాము. దీంట్లో రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు వచ్చి, బాలబాలికలు వచ్చి పాల్గొని ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సక్సెస్ చేయాలి. ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి మళ్ళీ మీరు నేషనల్స్ లెవెల్కి వెళ్ళాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. మేము 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. మేము నిర్వహించడానికి మాకు ప్రధానంగా వారి అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చి జనార్దన్ రెడ్డి గారు మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నారు, మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు. భవిష్యత్తులో మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న సమాజంలో బాలబాలికల అందరికీ కూడా ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఉంటే వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సొసైటీలో మారుతున్న కాలానికి అనుగుణంగా మనం అన్నీ నేర్చుకోవాలి. అండ్ మార్షల్ ఆర్ట్స్ ద్వారా ప్రతి స్టూడెంట్కి కూడా, బాలబాలికలకు ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. దాని ద్వారా బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది. డిసెంబర్ 6వ తేదీన సాంప్రదాయ గార్డెన్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి మాస్టర్లు, పిల్లలు వాళ్ళ పిల్లలతోటి, అత్యధిక పిల్లలతోటి వచ్చి ఈ టోర్నమెంట్ను సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. పిల్లలకు వచ్చే కరాటే విద్యార్థులకు ఇక్కడ అన్ని విధాలుగా సౌకర్యాలు కూడా చేకూర్చడం జరుగుతుంది. సుమారుగా ఒక 1000 మంది కరాటే విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ కేటగిరీ వైజ్గా ఉష్, కుంఫు, కరాటే, టైక్వాండో వీటికి సపరేట్ గ్రాండ్ ఛాంపియన్షిప్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 137A ఆధ్వర్యంలో కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో వన మహోత్సవం నిర్వహించారు. సుమారు 1200 మొక్కల్ని నాటేలా 6 రోజుల పాటు కార్యక్రమాన్ని రూపొందించారు. క్లబ్ సభ్యులు కోల అన్నారెడ్డి ఆగస్టు 24న పుట్టినరోజు, అలాగే 25న
తిరుపతి ఆగస్టు 26న శాస్త్రి, ఆగస్టు 27న కొంజర్ల మహేష్, ఆగస్టు 30న చరిమాల వెంకటేశ్వర్ల పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇంజనీర్ కోల అన్నారెడ్డిని ఘనంగా సన్మానించి అనంతరం మొక్కల్ని నాటారు. పర్యావరణ పరిరక్షణను ప్రధాన లక్ష్యంగా అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్, ఈద కుమారస్వామి, పులాల శ్యామ్, సాగర్ రెడ్డి, పండుగ నాగరాజు, సిహెచ్ వెంకటేశ్వర్లు, సోమవారపు వెంకన్న, గాలిపల్లి నాగేశ్వర్, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కోల అన్నారెడ్డి గారు, ఇంజనీర్ కోల అన్నారెడ్డి గారు బర్త్డే సందర్భంగా ఈరోజు సరస్వతి శిశు మందిర్లో మొక్కలు నాటే ప్రోగ్రాం పెట్టినాము. వారు పెద్ద మనసుతో ఎలాంటి స్వీట్స్ కానీ కేకులు కానీ కట్ చేయకుండా ఓన్లీ పర్యావరణము రక్షించడానికి గ్రీన్ డే అనే ఒక ప్రోగ్రాంను శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియంలో స్టార్ట్ చేసి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంలో సుమారుగా 1000 నుండి 1200 మొక్కలు నాటడం జరిగింది. దీంట్లో అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ డిస్ట్రిక్ట్ 137A తరఫున కోల అన్నారెడ్డి గారి బర్త్డే, తర్వాత ఈద కుమారస్వామి గారు, నేను పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, తర్వాత ప్రజెంట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కొంజర్ల మహేష్ గారు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2 సాగర్ రెడ్డి గారు, సుధాకర్ సార్, పండుగ నాగరాజు గారు, మా అత్యంత ఆప్తుడు వెంకన్న గారు, సోమవారం వెంకన్న గారు. రోగులు త్వరగా కోలుకునేలా అధునాతన భుజం, మోకాలి ఆర్కోస్కోపీ సేవలు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని డాక్టర్ సంకినేని సుకేష్ రావు అన్నారు. కరీంనగర్ యశోద సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. భుజం, మోకాలికి పాత పద్ధతి శస్త్రచికిత్సల్లో పెద్ద కోతలు పెట్టాల్సి వచ్చేదని, దీనివల్ల చుట్టుపక్కల ఉండే కండరాలు ఎక్కువగా దెబ్బతినేవని చెప్పారు. కానీ ఈ అధునాతన ఆర్కోస్కోపిక్ విధానంలో యశోద వైద్యులు ఆరోగ్యకరమైన కణజాలాలకు ఎలాంటి నష్టం కలగకుండా కేవలం దెబ్బతిన్న భాగాన్ని మాత్రమే సరిచేశామని తెలిపారు. దీనివల్ల ఆపరేషన్ తర్వాత నొప్పి చాలా తక్కువగా ఉంటుంది అన్నారు. అలాగే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది అని చెప్పారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ సిబ్బంది శ్రీకాంత్, మహేందర్లు పాల్గొన్నారు. గత 6 నెలల నుంచే నేను మన యశోద మెడికల్ సెంటర్కి ఓపీడీకి 4వ బుధవారం వస్తున్నాము. నా స్పెషలైజేషన్ కీ హోల్ సర్జరీస్, ఎస్పెషల్లీ ఆర్థ్రోస్కోపీ, మన మోకాలు, భుజము, మడిమలో లిగమెంట్ తెగిపోవడము, కార్ట్లేజ్ సర్జరీస్ ఉండడము, తర్వాత మరియు ఈ జాయింట్ ప్రిజర్వేషన్ అంటే మోకాలు మార్పిడి లేకుండా మోకాల్ని మనం కాపాడుకోవడానికి కావాల్సిన టెక్నిక్స్ వాటిని అన్నిటినీ మనం ఏ రకంగా చేయడం అన్నది నేను దాంట్లో ఎక్స్పర్ట్ని. అంటే ఇప్పుడున్న కరెంట్ టెక్నాలజీలో ఎలా అంటే ఆర్థ్రోస్కోపీ అనేది ఒక న్యూ టెక్నాలజీ. అంటే కెమెరా పద్ధతి ద్వారా మొత్తం కోత లేకుండా మినిమల్ కోతతో ద్వారా మనం జాయింట్ లోపలికి ఎంటర్ అయిపోయి జాయింట్ లోపల ఏదన్నా డ్యామేజ్ ఉంటే దాన్ని చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే దాంతోనే రిపేర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ భుజంలో కండరం చెరుగుతూ ఉంటే దాన్ని కెమెరా పద్ధతి ద్వారా యాంకర్స్ వేసి దాన్ని రిపేర్ చేస్తూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే మనం కొత్తగా డే కేర్ పద్ధతి, అంటే అదే రోజు పొద్దున వచ్చి సాయంత్రం వరకు పేషెంట్ డిశ్చార్జ్ అవ్వచ్చు, హాస్పిటల్ స్టే ఉండొచ్చు. దీని ద్వారా మనకి ఒకటి రికవరీ ఫాస్ట్ ఉంటుంది, రెండోది పేషెంట్కి అయ్యే ఖర్చు కూడా తగ్గించగలుగుతాము. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో గల స్వయంభూ శ్రీ 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 తాపాల లక్ష్మీ నరసింహస్వామి 22వ అధ్యయన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు తిరునగిరి విష్ణువర్ధన స్వామి, వేద పండితుల నేతృత్వంలో స్వయంభూ శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి కరీంనగర్ జిల్లా నలుమూలల నుండి అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కళ్యాణానంతరం భక్తులకి తీర్థప్రసాద వితరణతో పాటు సామూహిక అన్నప్రసాద వితరణ చేశారు. బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని విద్యుత్ కాంతులతో, పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ అధ్యక్షులు ఇనుగొండ నాగేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి ఎల్లారెడ్డి, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ భారీ ఏర్పాట్లు చేశారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.